అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్. ఈరోజైతే నేను మా ఇంటి దగ్గర నుంచి అయితే పొలం దగ్గరికి అయితే వెళ్తాను. పొలం నాటుబడాల్సింది, చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పుడైతే అన్నం బాక్స్ అయితే తీసుకొని అయితే పోతాను పొలం దగ్గరికి. ముందు విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి అయితే పోవాలి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా అయితే ఉంటుంది. ఇంకా చాలా దూరం పోవాలి, 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. కిలోమీటర్ దూరం అయితే మనం ఎట్నే నడుచుకుంటూ పోవాలి. చాలా వరకు చూడవచ్చు, కొన్ని పొలాలు అవుతున్నాయి, ఇంకా కొన్ని కాలేదు. పక్కన అయితే నాటేసిళ్ళు. మాది ఎప్పుడు నాటు పడుతుందో, కూలోళ్ళు అయితే దొరకట్లేరు. చాలా వరకు కూలోళ్ళు తక్కువ మంది ఉన్నారు, నాట్లు ఎక్కువ అవుతున్నాయి. కూలోళ్ళకు కూడా రేట్లు పెరిగినాయి. ఒక్కొక్కరికి 600 అట్లా తీసుకుంటున్నారు. గుత్తకైతే 6000 దాకా తీసుకుంటున్నారు ఎకరానికి. వాళ్ళకు కూడా రేట్లు పెరిగిపోయినాయి. వ్యవసాయంలో లాభం అయితే లేదు. వ్యవసాయానికి రైతుకే లాభం లేకుండా అయింది. ఇక ఈ నాట్లు ఎత్తే ఇక కూలీలకు కూడా ఏం పని ఉండదు, వాళ్ళకు కూడా కష్టాలు అని చెప్పుకోవచ్చు. ఎవరిని ఏమనాలో కూడా అర్థం కాని స్థితి. అప్పుడైతే వ్యవసాయం చేయాలంటే పశువులు ఉండేది, ఎద్దులు ఆవులు ఉండేది, వాటితోనైతే దున్నిచ్చేది. ఇప్పుడు ట్రాక్టర్లు అయితే వచ్చినాయి, యంత్రాల సాయంతో మొత్తం వ్యవసాయం జరుగుతుంది. నాటేయటం కూడా, దాన్ని నాటేసుడు కష్టమవుతుంది. నాటేయలేక చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఒక మిషన్ కొనుక్కున్నారు. దాంట్లో ఒడ్లో మొలకలు వేసి బండి గుంజుకపోతారు, మనుషులే గుంజుకపోతారు. ఒకప్పుడేమో మనుషులు నాగలితో దున్నేది, ఇప్పుడేమో మనుషులు దాంట్లో మొలకలు వేసి నాటు కూలు తప్పించుకోవడం కోసం అయితే 6000 పెట్టాలని చెప్పేసి ఒక 1000 రూపాయలు మిషన్కి కిరాయి ఇచ్చి దాంతోనైతే నాటేసుకుంటారు. మా సైడ్ అయితే చాలా వరకు అయితే అట్నే నాటేసుకుంటారు. మరి ఇట్లా మారడానికి గల కారణాలు ఏమన్నా మీకు తెలిసి ఉంటే అయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఇంకా చాలా దూరం పోవాలి మనం నడుచుకుంటా. చూడొచ్చు ఇటు జరుగుతుంది. ఇటు ఒకసారి నారు కూడా చూపించే ప్రయత్నం చేస్తాగా. నారు అలుకుడు అయితే బాగా అలికిండు, నారు ఎవరు అలికిలో కానీ చాలా బాగా నారు అట్లా అలుకోవాలి. నారు కొంతమంది అయితే దిగుడు అయితే అలుకుతారు. వ్యవసాయం చేయడానికి అన్ని రేట్లు అయితే పెరుగుతూ వచ్చినాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇదే మా ఊరు కనిపించేది, అదే ఊరు. అక్కడి నుంచే వచ్చిన ఇప్పుడు నేను. ఇక్కడ పక్కన అయితే బోరు పోతుంది, రోడ్డు పక్కనే. ఎవరైనా కొత్త వాళ్ళు ఇట్లా పోయేటోళ్ళు ఎవరైనా ఉంటే ముఖం కడుక్కోకుండా ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే గిడ బండి ఆపుకొని ముఖం కడుక్కోరు. ఇక్కడ రోడ్డు పక్కనే మంచిగా బోరు పోతుంది. ముఖం కడుక్కొని వాళ్ళు ఉంటే ముఖం కడుక్కోరు. పోత కందికాయ తినుకుంటా పోరి. ఆ కందికాయ కూడా కరువు అయింది కోతులకు. ఇంకా వీళ్ళ దున్నుడు అవుతుంది, ఒక ట్రాక్టర్ దున్నుతుంది. ఇటు కొంచెం లేట్ అయింది నాట్లు. మనం పోయేది ఇట్లా మట్టి రోడ్డే ఉంటుంది మా సైడు. ఇది డొంక ఒకప్పుడు రోడ్డు, ఇప్పుడు చెట్లన్నీ తీసేసిళ్ళు. కరకర అంటుంది ఏందో. అన్నీ దున్ని అయితే రెడీగా పెట్టుకున్నారు. ఎప్పుడు నాట్లు ఎత్తారో, వీళ్ళు కూడా చల్లుతారో లేకపోతే నాటేపిస్తారో కూలీలతో అర్థం కావట్లేదు. మనం చాలా దూరం నడుచుకుంటూ పోవాలండి. అయితే 1 కిలోమీటర్ దాకా అయితే నడుచుకుంటూ పోవాలి. చిన్నప్పుడు నేను ఇక్కడనే గాలిపటాలు ఎగిరేసేది. ఇక్కడ నుంచి ఈ రోడ్డు నుంచి గాలిపటాలు సంక్రాంతి టైంలో ఎగిరేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ గాలిపటం తెగితే ఎక్కడో చెరువులో పడేది. ఇప్పుడు గాలిపటాలు కూడా ఎగిరేయట్లేరు. ఒకవేళ కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి ముచ్చట్లు ఉంటాయి మన ఛానల్లో. మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి, కంటెంట్ వీడియోని కూడా చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తం దున్నుతాళ్ళు. చిన్నప్పుడు ఇట్లా నడుచుకుంటూ పోయి లేకపోతే సైకిల్ మీద పోయి చాలా వరకు అయితే రేగి పండ్లు ఈ సమయంలో తెంపుకునేది. సంక్రాంతి టైంలో అయితే రేగి పండ్లకైతే చాలా దూరం అయితే పోయి తెంపుకొని అయితే వచ్చేది, తినుకుంటూ వచ్చేది. ఖచ్చితంగా అప్పుడున్న లాగుకు 2 జేబులు ఉంచుకునేది మేమైతే. ఆ రేగ్గాలు ఆ 2 జేబులో నింపుకొని తెంపుకుంటూ అయితే వచ్చేటోళ్ళం మేము. సర్ది పట్టుకొని అయితే పోతున్నాం పొలం దగ్గరికి, మధ్యాహ్నం అక్కడనే తినాలని చెప్పి. చిన్నప్పుడు ఇక్కడ నాకు ముందు దగ్గరలో 3 మర్రి చెట్లు ఉండే కాబట్టి ఇప్పుడు 2 ఉన్నాయి, చూపించే ప్రయత్నం. ఇదొక మర్రి చెట్టు, అదొక మర్రి చెట్టు, మధ్యలో ఇంకొక మర్రి చెట్టు ఉండేది. వర్షాకాలానికి తెగిపోయి కింద పడి పోయింది అది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 మర్రి చెట్లే మిగిలినాయి. ఈ 2 మర్రి చెట్లే మిగిలినాయి. ఇక్కడ ఈ మర్రి చెట్లకు 3 మర్రి చెట్లు అనే పేరు ఉండేది, కానీ ఇప్పుడు 2 మర్రి చెట్లు ఉన్నాయి. ఓడలు చూడవచ్చు. మా చిన్నప్పుడు ఈ ఓడలు లేకుండే చెట్టుకు, కానీ ఇప్పుడు చెట్టుకు ఓడలు పెరుగుతూ వచ్చినాయి. ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం పోవాలి మనం.
పక్కన ఇటు ఎడమ వైపు పామాయిల్ తోట వేసారు. ఇప్పుడే అవుతున్నాయి కాయలు, పామాయిల్ కాయలు అవి. ఇక్కడ నుంచి సాకిరవాగు అయితే ఇక్కడ నుంచి ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు సాకిరవాగుని మొత్తం తీసేసి పొలం చేసుకుంటారు. అప్పుడు ఎవరు బట్టలు ఉతుక్కోవాలన్నా ఇదే వాగుకి వచ్చి బట్టలు ఉతుక్కునేది. దీని పేరు సాకిరవాగు అయితే పిలువబడుతూ వచ్చింది అప్పుడు. ఇదే ఒకప్పుడు సాకిరవాగు. ఇట్ల నుంచి అయితే ఇంతప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే సాకిరవాగు ఉండేది. ఇప్పుడు మొత్తం పొలంకు ఆక్రమించేసుకున్నారు. చిన్నప్పుడు ఇక్కడే మేము బట్టలు ఉతుక్కడానికి కానీ, ఆడుకోవడానికి, ఈత నేర్చుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేది. పొలం దగ్గరికి వచ్చినాం. ఇది దాటుకొని ఆ మామిడి చెట్లు దాటుకొని అయితే ముందుకు పోవాలి. అసలైన పల్లెటూరులో వీడియోలు చేసేటోన్ని. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. చాలామంది ఎంతోమంది పట్టణాలలో అక్కడక్కడ ఉంటారు. మీకు కూడా ఇక్కడ ఈ విలేజ్ పల్లెటూరు వాతావరణం అన్నీ మిస్ అయినట్లయితే ఖచ్చితంగా నా వీడియోలో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఊర్లకు సంబంధించి ఆ వీడియోలు కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటి వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం మీకోసం అని. సిటీలో ఉండే వాళ్ళ కోసం పల్లెటూరులో ఎలాంటి వీడియోలు కావాలో మీరైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటి వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీకు ఒకవేళ కామెడీ కంటెంట్ కావాలన్నా కూడా కామెడీ కంటెంట్ అయితే చేస్తా. గుడ్లు మొలకొచ్చినాయి, మళ్ళీ ఎండబెడతాండి ఎందుకో. ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్ళాలి. తాడి చెట్టు మర్రి చెట్టు రెండు కలిసి పెరిగినాయి. అలికిల్లు, ఇది వడ్లు అలికింది. ఇది బండితోని వడ్లు అలికింది. ఇది మాది కాదు, ఇది ముందుకెళ్ళాలి మనం అయితే. బావి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. మా బావి అయితే చూపెడతాం మీకు. మోటార్ పోతుంది. ఇదే మాది, ఇంజన్ పెట్టినాము. బావి నీళ్ళు ఇట్లా కాలువల నుంచి అయితే మా పొలానికి అయితే వెళ్తాయి వాటరు. ఇదే గంగరేగాయల చెట్టు, మీకు చూపించిన వీడియో, షార్ట్ వీడియో. ఇదే మా బావి, పాత కట్టడం ఇది. ఎప్పుడో నేను పుట్టినప్పుడు తవ్వి కట్టినటువంటిది. ఆ రాళ్ళు చూడొచ్చు, బేస్మెంట్ రాళ్ళు ఎంత చక్కగా చెక్కిల్లో. మొత్తం డంగు సున్నంతోనైతే చేసిళ్ళు. నీళ్ళు ఆల్మోస్ట్ అయిపోయినాయి, నీళ్ళు కొంచెమే ఉన్నాయి నీళ్ళు. ఈ చుట్టుపక్కల ఈ చెట్ల వల్ల మొత్తం చెత్త చెదారం మొత్తం బాయిల్ని పడ్డది. ఇప్పుడైతే మనం బాయికాడ నుంచి అయితే పొలం దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మా పొలం దగ్గరికి వచ్చినాం. ఇది మా నారుమడి. ఇక్కడ నుంచి ఇది దున్నింది కనబడుతుంది, అక్కడి వరకు అయితే ఇది మా పొలము, యాసంగి చేసేటువంటి పొలం. రేపు నారు బీకేది ఉంది. ఇదే మా నారు. కాలువ నీళ్ళు మాకు ఇట్ల నుంచి వస్తాయి. బావి చూపించినగా ఇందాకలా, అక్కడి నుంచి ఇట్లా వస్తాయి కాలువ నీళ్ళు, ఇట్ల నుంచి ఇట్లా వెళ్తాయి. ఈ నారు ఎదగలేదు. యాసంగి పంటకు ఎప్పుడైనా నారు అయితే ఎక్కువ ఎదగదంట. ఈ నారు ఎదగపోతే నారుతోనే కట్టలు కట్టేది. ఎప్పుడైనా నారు పొడుగుంటే నారుతోనే కట్టలు కడతారు. కాకపోతే ఇప్పుడైతే నారుకు కట్టలు అందవు కాబట్టి ఇగో ఈ గడ్డి అయితే తీసుకొచ్చినాము. నారును కట్టలు కట్టడానికి అయితే ఈ గడ్డి తీసుకొచ్చినాం. ఇదే నారుమడి. ఇంకా చాలా ఎదగాలి, చాలా చిన్నగా ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇది చేసి చాలా రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది ఇది సిద్ధం చేసి. షార్ట్ వీడియోలో మీకు చూపెట్టిన కదా, ఇది వరాలు పెట్టుడు, వరాలు చెక్కుడు. ఇదే రేపైతే నార్మల్ పీకుడు ఉంటుంది. నీళ్ళు అయితే పోతున్నాయి, కాలువ నుంచి అయితే పోదాం. నీళ్ళు అయితే ఇట్లా నింపుకోవాలి, మడి ఎండిపోకుంటుండడానికి అయితే నీళ్ళతో ఎప్పటికీ నింపుకోవాలి. ప్రతిరోజు ఇన్ని రోజులు 10 రోజుల కాంచి వచ్చి అయితే నీళ్ళు పెడతా ఉన్నా. ఈ డే 1 డే 2 ఇవి అయితే చేయలేదు ఈ వీడియో. ఇట్లయితే నీళ్ళు అయితే పోతాయి మా కాలువల నుంచి అయితే. ఇట్లా కాలువల నుంచి అయితే నీళ్ళు పోతాయి. ఇట్లా నీళ్ళు నిండుకున్న తర్వాత అయితే దీన్ని అట్టుకట్టి ఇది వదిలి పెట్టుకోవాలి. ఇది పెట్టినాము, ఇంకా మళ్ళకైతే పెట్టలేదు. అది సాయంత్రం మధ్యాహ్నం అట్లా ఆ టైంలో అయితే పెడతాం.